హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న స్థలం ప్లేస్ వచ్చేసి అద్దాల మేడ. బనగానపల్లిలో ఉండే అద్దాల మేడ ఊరిలోగానే ఉండేది ఇది దేవస్థానం అనేది. అంటే దీనికి ఎందుకంటే అద్దాల మేడ అని పెట్టినారంటే గదిలోగా మొత్తం అంతా అద్దాలతో నిర్మించబడి ఉండేది గది కాబట్టి అద్దాల మేడ అని ఇది. ముందు కొన్ని చూపిస్తాను దాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంట్లోనే బ్రహ్మయ్య గారు పుట్టిండేది పెరిగిండేది కాబట్టి దీన్ని కర్నూలు జిల్లా నంద్యాల మండలం బనగానపల్లి ఊరిలో ఉండేది. ఆయన చరిత్ర మొత్తం దీంట్లో అద్దాల మేడలో చిత్రీకరించారు, మొత్తం అంతా చిత్రీకరించారు. ఇది చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా లోగా గ్లాస్తోనే చేసినారు. ఫుల్ అద్దాలు అంతా రౌండ్ తిరిగి ఎక్కడ పోయినా కానీ వెళ్ళిన ప్లేస్కే మళ్ళీ రిటర్న్ రావాలా. అలా అప్పట్లో ఇంజనీర్ అనేది ప్లానింగ్ చేసినారు. ఇప్పుడేమో గొప్పగా చెప్పుకుంటారు అంతేగాని వాళ్ళ టెక్నాలజీలో వీళ్ళు వేస్ట్. ఇప్పుడుండే ఇంజనీర్స్ వాళ్ళ టెక్నాలజీ ఎలా వాడారంటే వెళ్ళిన దారి చక్కగా ఎన్నికి రాకుండా చక్కగా ఎటు వెళ్తే అట్లా వెళ్తుంటే మళ్ళీ అక్కడికి వస్తాం. కానీ చూసిన చిత్రాలు, చూసిన అద్దాలు మళ్ళీ చూడము వెళ్ళే దారిలో. అలా ఉంటుంది బ్రో. ఇది నాకంత ఫుల్గా నచ్చింది. ఇది టాప్ ఫ్లోర్లో బ్రహ్మయ్య గారి విగ్రహం మాత్రమే ఉంది. ఆయన కాలజ్ఞానం మొత్తం ఇక్కడ జరిగింది కాబట్టి బ్రహ్మయ్య గారికి సంబంధపట్టిన ప్రతి ఒక్కటి కూడా చిత్రీకరించారు. మనము ఎటు సైడ్ ఇంకా వచ్చినామో అటు సైడ్ ఇంకనే కంప్లీట్గా మళ్ళీ కంటిన్యూ చేయాలా. ఆ దారి అనేది కంప్లీట్ చేయాలా. అద్దాల మేడ అంటే 2 ఉంటాయి. ఒక్కటి మాత్రం అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఇంకా 2 ఫ్లోర్స్ పైన ఉంటుంది, భూమి పైన ఉంటుంది. కింద మాత్రం ఒక ఫ్లోర్ ఉంటుంది. కిందనే ఆయన చరిత్ర అనేది ప్రతి ఒక్కటి కూడా చిత్రీకరించారు. శిలారూపంగా పెట్టారు. మొత్తం ప్రతి ఒక్కటి కూడా శిలారూపంగా పెట్టారు. చూపిస్తాను దాన్ని కూడా. వెయిట్ చేయండి. వీడియో మొత్తం కంప్లీట్గా తెలుసుకోవాలంటే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ క్లిప్ చేయొద్దండి. కిందికి దిగుతా ఉన్నాం ఇప్పుడు. నాకు ఇది చూసినప్పుడు యక్షిణీ లోకం ఫ్లాష్ అయిందా మీకు? యక్షిణీ లోకం అంటే ఏంటి అని. భైరవ దీపం మూవీలో, బాలయ్య గారి మూవీలో యక్షిణీ లోకం కోసం హీరోయిన్కి, రోజా గారి హీరోయిన్కి నక్లీస్ ఏదో కావాలి, శాపం దోషం పోవాలంటే అని చెప్పేసి చెప్తే అక్కడ యక్షిణీ లోకంలో వెళ్ళి ఫైట్ చేసి వస్తాడు కదా, అలాంటి సీను నాకు ఇక్కడ ఫ్లాష్ అయింది బ్రో. మొత్తం అంతా అద్దాల మేడ
ఏ ఒక్కటి కూడా గోడ అనేది కనబడలేదు, ప్రతి ఒక్కటి కూడా అద్దంతోనే లోగా తయారు చేసినారు. ఈ దిగే మెట్లు మాత్రమే గోడ అనేది కనబడేది, మిగతా మొత్తం అంతా అద్దాల తరనే కనబడుతుంది, అద్దాలే కనబడుతుంది. ఇది ఫస్ట్ ఫ్లోరు, ఫస్ట్ చూపించింది సెకండ్ ఫ్లోరు. యాజ్ ఇట్ ఈజ్ యక్షిణీ లోకంలో ఉండే బాలకృష్ణ గారు ఫైట్ చేసే సీనే కనబడుతుంది ఈ అద్దాలు చూస్తే. ఇక్కడ ఇది గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే బ్యూటిఫుల్గా చిత్రాలు అనేది శిలారూపంగా బ్రహ్మయ్య గారిది రెడీ చేసి పెట్టినారు, మొత్తం అంతా డెమోలేషన్ చేసినారు అనమాట. చూడండి ఆయన ఏమేమి వర్క్ చేశాడు, ఎక్కడ ఉండాడు, ఏం పని చేశారు, మళ్ళీ ధ్యానం ఎక్కడ చేశారు, మొత్తం అంతా ఇక్కడ శిలారూపంగా సృష్టి చేశారనమాట. చూస్తాను కదా ఎంత బాగుందనేది. వెళ్ళే కొద్ది దారి దొరుకుతానే ఉంది, ఏ దారిలో పోవాలనేది మనం తెలుస్తా ఉండేటప్పుడు. కానీ వెళ్తుంటే లాస్ట్కి ఎక్కడ ఎంట్రీ ఇచ్చినామో అక్కడే ఎగ్జిట్ అవుతాం. ఆశ్చర్యంగా ఉంటుంది నాకంతా. వాళ్ళ తల్లి గారు వస్తుంది. ఇది బ్రహ్మయ్య గారు కూర్చున్న స్థలము. ఆయన ఆవులు మేపేది. మామూలు ఆవులకి నీళ్లు లేవంటే ఆయన భూమిలో నుంచి సృష్టి చేసే ప్లేస్ అది. ఆవులు మేపే విగ్రహాలు లోగా ఉంది. ఆయన ఆవులతో ఎలా మేపుతున్నారు, ఎలా ఆవులు కూడా బ్రహ్మయ్య గారి మాటలు స్పష్టంగా దీక్షంగా వినేవి. మనము ఆవుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటామో అవి కూడా మన దగ్గరికి అంతే ప్రేమగా వస్తాయి. మూగజీవులైన మన మాటలకి మూగజీవులు మన మాటలకి స్పందిస్తాయి ప్రేమగా మాట్లాడితే. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇది మొత్తం అంతా అద్దాల మేడే. మళ్ళీ రిటర్న్ ఒకటి మిస్ అయింది, అందుకే రిటర్న్ వెళ్తున్నాను. ఆ ఒకటి ఏంటంటే శ్రేష్టమైంది చూడాల్సిండేది, ఈ అద్దాల మెడలో చూడాల్సిండేది మెయిన్ శ్రేష్టమైంది ఇది విగ్రహంతో, బంగారు విగ్రహం, బ్రహ్మయ్య గారు పనుకున్న విగ్రహము. దీంట్లో వెళ్తే అన్నిటికన్నా నంబర్ 1 బ్రో. దీంట్లో ఎలా అంటే ఒక్క అద్దంలో మనం కనిపిస్తే ప్రతి అద్దంలో కూడా మనమే ఉంటాం. ఒక్క చోట నిలబడితే చాలు ప్రతి చోట కూడా మనమే కనిపిస్తాం. అది మనకి కనిపించదు, ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది అన్ని చోట్ల ఉండేటట్లా. బ్రహ్మయ్య గారు విశ్రాంతి కొట్టడం ఇది. బ్రహ్మయ్య గారికి ధ్యానం చేసిండేది. చాలా అద్భుతంగా ఉంది బ్రహ్మయ్య గారిది సృష్టి. అది ఆయన జన్మించిన స్థలము, మళ్ళీ ఆయన గారి బ్రహ్మయ్య గారి రవ్వల కొండలో ఆయన కాలజ్ఞానం రాసిండేది,
గుహలోగా రాసినది అద్భుతంగా ఉంది. మేము వెళ్ళడానికి కాలేదంటే వెళ్ళింటే మాత్రం ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ అనేది చేస్తుంటే, వెళ్ళడానికి మాకు అదృష్టం లేదు. మళ్ళీ ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదానం అనేది చేస్తారు. ప్రతిరోజు కూడా వచ్చిన భక్తాదులకి అన్నదానం అనేది చేస్తారు. ఇక్కడ కూడా బ్రహ్మయ్య గారి పుట్టిన స్థలంలో కూడా చూడండి, వెళ్ళిన దారిలోనే మళ్ళీ రిటర్న్ వచ్చిన. ఇది వచ్చే దారి, వచ్చే దారి. ఇది వెళ్ళిన దారి కూడా పక్కనే ఉంది. ఇది కిందికి ఇంకా ఉంది కానీ ఎంట్రీ లేదు, ఎందుకంటే అది రహస్య గదులు కాబట్టి ఎంట్రీ లేదు కిందికి ఇంకా.